హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఓలేటి సత్యాన్ని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నేను పుట్టి పెరిగిందంతా విసనపేట అండి. ఈ విసనపేట వచ్చేసి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా. ఇదివరకు కృష్ణా జిల్లా కిందకు వచ్చేది, ఇప్పుడు ఇది ఎన్టీఆర్ జిల్లా. ఈ ఎన్టీఆర్ జిల్లాలో విసనపేట మండలం. నేను పెరిగింది ఇక్కడే విసనపేటలోనే. 1981లో నేను పుట్టాను. ఇక్కడే విసనపేటలోనే పెరిగాను. ఇక్కడే విద్యాభ్యాసం చేశాను. నా మొదటి విద్యాభ్యాసం నాకు ఓనమాల నేర్పిన మాస్టారు మురళీ మాస్టర్ అంటారు ఆయన్ని. మురళీ మాస్టర్, ఆయన పేరు మురళీ. అది ఆ స్కూల్ ఎక్కడుందంటే రవికిరణ్ కాన్వెంట్. మన విసనపేట నుంచి బస్టాండ్ నుంచి ఎదరికొచ్చిన తర్వాత పంచాయతీ ఆఫీస్ సందులో ఇప్పుడు అక్కడ మోర్ సూపర్ మార్కెట్ ఉంది. ఆ స్కూల్ ఉన్న ప్రాంగణంలో ఇప్పుడు స్కూల్ లేదు, చాలా కాలం అవుతుంది ఆయన స్కూల్ తీసేసి. ఆ స్కూల్లో ఇప్పుడు మోర్ సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ మురళీ మాస్టర్ స్కూల్ నడిపాడు. ఆ రోజుల్లో అంతా చిన్న వాళ్ళ నుంచి 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్నా. ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు చాలామంది ఆయన దగ్గర అక్షరాభ్యాసం చేసి ఓనమాలు నేర్చుకున్న వాళ్ళు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. కొంతమంది ఇక్కడే ఉండి వ్యాపారాలు చేస్తున్నారు. మరి కొంతమంది మంచి మంచి పదవుల్లో రాణిస్తున్నారు. అక్కడ నా విద్యాభ్యాసం అక్కడ జరిగింది. ఇకపోతే 5వ తరగతి వరకు అక్కడ చదువుకున్న తర్వాత 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి నేను చదివిన స్కూలు విసనపేట. అది చూపిస్తానండి ఇప్పుడు. ఇదండి నేను చదివిన హై స్కూలు, జిల్లా పరిషత్ హై స్కూలు. మీలో విసనపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి. చదవకపోయినా లైక్ చేయండి. వీడియో చూసేవాళ్ళు, చదివిన వాళ్ళు మేము హై స్కూల్లో చదివాము అని కామెంట్ పెట్టండి. ఏ సంవత్సరంలో చదివారు, ఎప్పుడు చదివారు అని కామెంట్ పెట్టండి. ఇది నేను చదువుకున్న విసనపేట జిల్లా పరిషత్ హై స్కూల్. ఇది మా అసెంబ్లీ జరిగే స్థలం అండి. మేము పొద్దున్నే అసెంబ్లీ జరిగింది ఇక్కడ మాకు. మా ఎస్పీఎల్ వాడు ఇప్పుడు లైన్మెన్, పేరు దారావతు సీను, నూజివేడ్లో లైన్మెన్గా చేస్తున్నాడు. ఆడు మా ఎస్పీఎల్. ఈ ప్రాంగణం అంతా మేము అసెంబ్లీ నుంచునే వాళ్ళం. ఇదంతా అది ఇదివరకు చిన్న రేకుల షెడ్ లాగా ఉండేది, అంతే ఉండేది. అక్కడ సైకిల్ స్టాండ్లో పార్కింగ్ చేసుకునేవాళ్ళం ఆ షెడ్లో. ఇప్పుడు అదే. ఆ మూలలో వాటర్ ట్యాంక్ ఉండాలండి, తీసేశారు అనుకుంటా. తీసేశారు. ఆ మూలలో వాటర్ ట్యాంక్ ఒకటి ఉండేది మంచినీళ్ళకే, తీసేశారు అది. ఎంట్రన్స్ నుంచి ఇటు వస్తే ఈ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే కట్టారు. తర్వాత ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉండేది, తీసేశారు. అది పడుతుంది చూసారా, ఇది తాటాకు పాక. మేము చదువుకునేటప్పుడు తాటాకు పందిరి. ఇది నా క్లాస్ రూమ్. 6th క్లాస్ ఇక్కడే, ఇందులోనే నేను చదువుకున్నా. ఎట్లాగుండేది సేమ్ 6th క్లాస్ ఇక్కడ చదువుకున్నా. ఇక్కడ వరకు ఉండేది, మధ్యలో గోడ ఉండాలా, తీసేశారు. అదొక క్లాస్ ఉండేది, ఇదొక క్లాస్ ఉండేది. 6th B అది, ఇది C. తర్వాత ఈ క్లాస్ రూమ్లు కూడా చదువుకున్నాం. అన్నీ పాడే కొత్త బిల్డింగులు కట్టారు కదండి. పూర్వం కట్టిన క్లాస్ రూమ్లు అన్నీ తీసేశారు, స్టోర్ రూమ్ల కింద వాడేసుకుంటున్నారు. ఇది కూడా మేము చదువుకున్నదే. వాన వచ్చినప్పుడు అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ కనపడుతున్న ఖాళీ స్థలంలో ఒక రేకుల షెడ్ ఉండేది, తీసేశారనుకుంటా. ఇది మరి ఏదైనా బిల్డింగ్ కట్టాలని
ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టారో మాకైతే తెలియదండి. తర్వాత కట్టారు. మేము మా 10th అయిపోయిన తర్వాత దాన్ని కట్టుంటారు. మాకు ఇక్కడ మాస్టర్లు వచ్చేసి బాబురావు మాస్టారు, దుర్గారావు మాస్టారు, సత్యం మాస్టారు, తర్వాత సింహాచలం మాస్టారు, ఇంకా ఉన్నారండి, పేర్లు అయితే గుర్తులేవు. వీళ్ళు మా సార్లు, మాకు చదువు చెప్పిన సార్లు. ఆ బెంచీ దగ్గర కనపడుతుంది చూసారా రెడ్ కలర్లో, అదే స్టాఫ్ రూమ్. పైన మేము ఉన్నప్పుడు రేక్ అండి, ఇప్పుడు సిమెంట్ రేక్, అప్పుడు ఇప్పుడు బ్లూ రేక్ వేసారు. ఈ తర్వాత వచ్చినాయి ఏమి లేవండి. ఇది మా ప్రిన్సిపల్ గారు రూమ్. ఇది మాస్టర్లు ఉండే స్టాఫ్ రూమ్. ఈ మెట్ల దగ్గరది. అక్కడ ఇందా చూపించింది టీచర్స్ ఉండే స్టాఫ్ రూమ్. ఇది కూడా ఇప్పుడు పింక్ ఉండేది అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు. ఈ రూమ్లో అయితే ఉన్నాయి, కట్టే ఉన్నాయి మేము చదువుకునే రోజుల్లో. ఇంతంత చెట్లు కూడా తర్వాత వేసారు ఈ చెట్లన్నీ ఎవరో. ఈ క్లాస్ రూములు కూడా ఉన్నాయి. ఇంకొక మాస్టర్ ఎవరంటే వెంకటేశ్వరరావు మాస్టర్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మంచి డాక్టర్ అయ్యాడు. కృష్ణకుమారి టీచర్ గారు, బాబురావు మాస్టర్ గారు వాళ్ళ భార్య కేరళాదేవి టీచర్ గారు, ఇలా చాలా ఉన్నారండి చాలామంది మాస్టర్లు, పేర్లు కూడా గుర్తులేవు. ఇదండి మా హై స్కూల్. బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం. మేము ఆడుకునే గ్రౌండ్ అది. కరెక్ట్గా కిటికీ దగ్గరే కూర్చునేవాడిని నేను, బాగా గుర్తు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని, జిల్లా పరిషత్ హై స్కూల్. ఇవన్నీ ఈ మధ్యకాలంలోనే కట్టినాయండి. అది మేము ఉన్నప్పుడు ఇదంతా గ్రౌండ్ ఉండేది, వెనకమాల ఆడుకునే వాళ్ళం. దీని వెనకమాల సపాటా తోట ఉండేది, ఇప్పుడు తోట తీసేశారనుకుంటా, దాంట్లో కూడా ఆడుకునే వాళ్ళం. ఈ మూలకెళ్తే నుయ్యి ఒకటి ఉంటుంది, ఇటు నుంచి శ్రీరామ్ థియేటర్ సినిమా హాల్ కాడికి వెళ్ళే రోడ్డు కలుస్తుంది ఇది. మా ఫ్రెండ్స్ వచ్చేసరికి వీర్ల కిరణ్ కుమార్, రహీం, గోపీనాథ్, సిహెచ్ రాము, ఎలక్ట్రీషియన్ వాడు ఇప్పుడు. తర్వాత తొమ్మండ్రు జోజిబాబు ఫాదర్ అయ్యాడు, ఆర్సిఎం చర్చ్ ఫాదర్ అయ్యాడు. తర్వాత రమేష్ కెమెరామ్యాన్, పెళ్ళిళ్ళకి వాటికి ఫోటోగ్రాఫరు. తర్వాత ఇంకొన్నారండి, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కాటి జోషిబాబు వెల్ఫేర్ అయ్యాడు. ఇంకా ఉన్నారు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. మొన్న మధ్య గెట్ టుగెదర్ కూడా కలిసాము. తాయా కుమారి మా అక్క. తర్వాత ఆడవాళ్ళు వచ్చేసరికి లింగం దీప్తి, బాబురావు మాస్టర్ గారు అమ్మాయి. తర్వాత సుస్మిత, ఎన్ఎస్పిలో వాళ్ళ నాన్నగారు జాబు. తర్వాత నందమూరి సుభాషిణి. ఆడవాళ్ళు వచ్చేసరికి ఇంకా ఉన్నారు, పేర్లు అయితే గుర్తుకు లేవు, చాలామంది ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, నేను ఇక్కడ 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ 5వ తరగతి ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు మన మురళీ మాస్టర్ గారి దగ్గర చదివాను. ఆ స్కూల్ ఎక్కడ ఉందంటే మన పంచాయత్ ఆఫీస్ దగ్గర వెళ్ళే రోడ్లో రవికిరణ్ కాన్వెంట్ ఇది. దీని తర్వాత నేను పెరిగిన స్థలం, మేము అసలు ఎక్కడున్నాం విసనపేటలో, ఆ స్థలం కూడా చూపిస్తాను ఇప్పుడే. ఇది విజయవాడ వెళ్ళే రోడ్ అండి. ఇది రిలయన్స్ ట్రెండ్స్ ఉందో చూసారా, దీనికి ఎదురుగానే ఉంటుంది మా భోజనం హోటల్. అక్కడ పెద్దది 2 చింత చెట్లు ఉంటాయి, దాని దగ్గర మాది భోజనం హోటల్. ఆ సాయి మెడికల్స్ కనబడుతుంది చూస్తారు అక్కడ నుంచి ఇక్కడ వరకు మా నాన్నగారు అన్నదమ్ముల ఇల్లు. ఈ చెరుకు రసం బండి దగ్గర ఆనంద్ అని ఒక ఆయన ఉండేవాడు, చిల్లర కొట్టు. ఆ జిలేబీలు వేసేది కాడి నుంచి ఆ పానీపూరి బండి వరకు తెలుసు, ఇవి ఇల్లే ఉండే. ఒక ఆయన రామాచారి గారు, ఇంకొక ఆయన తిరుపతాచారి. ఆ యాప చెట్టు కాడేమో రాఘవుల హోటల్. ఇది మాది భోజనం హోటల్, కరెక్ట్గా ట్రెండ్స్ దగ్గరే. ఈ ట్రెండ్స్కి ఎదురుగానే జిల్లా పరిషత్ ఆఫీసు.
ఇది వెనక సముతులు అనేవాళ్ళు, ఇదంతా మేము ఆడుకునే వాళ్ళం. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కట్టారు. ఇక్కడండి నా జీవితం మొత్తం నేను గడిపింది. ఈ చెట్టు మామిడికాయలు అయితే ఎన్ని తినుంటామో లెక్కలేనని కాయలు తినుంటాం. ఈ చెట్టు కాయలు ఇక్కడ నేను పెరిగింది ఇక్కడ.